వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఏలేరు డెల్టా రైతాంగ రక్షణే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మకాయల రామనాయుడు స్పష్టం. రెవెన్యూ యంత్రాంగం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సూచన. డిఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలి. జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్కు వినతి పత్రం అందజేసిన వైసీపీ నేతలు. శ్రామిక మహిళలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన వర్కర్స్ ఆందోళన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సూపర్ ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల్లో ఏలేరు ఆయకట్టు ఈస్ట్ డెల్టా రైతాంగాన్ని కాపాడటమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభతో కలిసి పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం స్టేజ్ 2 పంపింగ్ స్టేషన్ ను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా పరిచయంలో భాగంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, డీసీసీబీ 2 చైర్మన్ తుమ్మల రామస్వామి బాబుతో కలిసి పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం స్టేజ్ 2 పంపింగ్ స్టేషన్ను పరిశీలించారు. అనంతరం మంత్రి రామనాయుడు మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు ఈస్ట్ డెల్టా సాగునీటి పరిధిలో రైతాంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో 2వ రోజు పర్యటన నిర్వహించడం జరిగిందన్నారు. పిఠాపురం బ్రాంచ్ కెనాల్ గుర్రపు నాచు వల్ల నీటి ప్రవాహానికి తీవ్ర విఘాతం ఏర్పడిందని, ఖర్చుతో సంబంధం లేకుండా తక్షణమే ఎస్టిమేషన్లు వేసి గుర్రపు నాచు తొలగింపు పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. అలాగే ఏలేరు మెయిన్ కెనాల్ 18 కిలోమీటర్ల పొడవున సిల్ట్ పేరుకుపోవడంతో పాటు పెద్ద వృక్షాలు అడ్డుగా ఉన్నట్లు గుర్తించామని, తక్షణమే డీసిల్డింగ్ ఎస్టిమేషన్లు వేసి పనులు మొదలు పెట్టాలని కేబినెట్ ద్వారా రాటిఫికేషన్ చేసి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఏలేరు ఆయకట్టుకు పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకమే జీవం పోసిందన్నారు. నాటి విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు ముందస్తు ఆలోచనతో పురుషోత్తమపట్నాన్ని నిర్మించకపోతే ఈరోజు ఏలేరు రిజర్వాయర్ పరిధి ఎడారిలా ఉండేదని, ఒక్క చుక్క నీరు కూడా ఉండేది కాదన్నారు. ఇరిగేషన్, అగ్రికల్చర్, రెవెన్యూ శాఖల అధికారుల సమన్వయంతో వంతుల వారి విధానాన్ని పక్కాగా అమలు చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చూడాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, కుటుంబ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గోదావరి డెల్టాకు సంబంధించి ఈస్ట్ డెల్టా, అదేవిధంగా మన ఏలేరు రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఆయకట్టుకి సూపర్ ఎల్నినో దృష్ట్యా సాగునీటి ఉన్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని రైతాంగాన్ని సేవ్ చేయాలి, ఏ రకంగా ఆదుకోగలుగుతామో అన్ని మార్గాలను కూడా మనం ఆచరణలోకి తీసుకుని వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఏదైతే ఇక ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఉన్న నీటి వనరులనే సద్వినియోగం చేసుకుంటూ 1000 క్యూసెక్కులు ఏదైతే ఇక ఏలేరు రిజర్వాయర్కి ఇవ్వాలనుకుంటూ ఉన్నామో ఆ నీటి మట్టాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్ చేస్తూ కెనాల్స్ని, డ్రైన్స్ని ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్స్, తగిన సూచనలు, సలహాలు అధికారులకు ఎక్కడికక్కడ ఇస్తూ ఇంకా మెరుగ్గా వాటర్ ఫ్లో అవడానికి ఏ రకంగా చర్యలు తీసుకోవాలో వాటి మీద ఈవేళ 2వ రోజు కూడా ఈ కాకినాడ జిల్లాలో పిఠాపురం, ప్రతిపాడు, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లో ఈరోజు 2వ రోజు కూడా పర్యటిస్తూ అందులో భాగంగా పిఠాపురం బ్రాంచ్ కెనాల్ 38 కిలోమీటర్లు ఉన్నటువంటి కెనాల్ అంతా కూడా డీసిల్టింగ్, పర్టికులర్గా కర్రనాచు బాగా పెరిగిపోయి నీటి ప్రవాహానికి అడ్డంకంగా ఉన్నటువంటి స్థితిలో 38 కిలోమీటర్లు కూడా కర్రనాచు, వీడు లాంటివన్నీ కూడా ఇమ్మీడియట్లీ తొలగించడానికి ఎంత అమౌంట్ ఖర్చు అయినా పర్వాలేదు ఎస్టిమేషన్ వేసి పనులు ప్రారంభించమని ఇరిగేషన్ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రీసర్వే మరియు బూరికర్ల స్వచ్ఛీకరణ నిర్వహణ వంటి ప్రధాన ప్రభుత్వ లక్ష్యాల సాధనలో రెవెన్యూ యంత్రాంగం కీలక పాత్ర పోషించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అంశాలపై ఆర్డీఓలు తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రీసర్వే 4-5 దశల్లో గ్రౌండ్ ట్రూతింగ్, 13 నోటిఫికేషన్, ఈకేవైసీ, పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రణ, జాయింట్ ఎల్పీఎంల కేసుల పరిష్కారం, రెవెన్యూ రికార్డుల స్వచ్ఛకరణ, వెబ్లాండ్ డేటా అప్డేట్, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ తదితర అంశాల పురోగతిని ఈ సందర్భంగా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిపాలనలో రెవెన్యూ శాఖ ముందుండి నడవాలని, ప్రభుత్వ పనితీరు పట్ల విశ్వసనీయత పెరుగుదలకు అధికారులు బలమైన పునాది కావాలన్నారు. ప్రతి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు భూ పరిపాలన ముఖ్య కార్యదర్శులు రెవెన్యూ అంశాలు రీసర్వేపై సమీక్ష నిర్వహిస్తున్నందున ప్రతి రెవెన్యూ అధికారి నిర్దేశిత లక్ష్యాలను నిర్దేశిత కాల పరిమితిలోగా సాధించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుదనం, సమయపాలన మరియు క్షేత్రస్థాయి ధృవీకరణ తప్పనిసరిగా ఉండాలని తేల్చి చెప్పారు. జిల్లాలో రెవెన్యూ పరిపాలనను మరింత పారదర్శకంగా, వేగవంతంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ఆర్డీఓలు ఎస్ మల్లిబాబు, పి కృష్ణమూర్తి, అలాగే వివిధ మండలాల తహసీల్దార్లు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. డిఎస్సి నియామక ప్రక్రియలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని, ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడలో వైకాపా నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ డిఎస్సి పరీక్షల నిర్వహణలో చోటు చేసుకున్న ఆరోపణలు, వస్తున్న అవకతవకలపై స్వతంత్ర సంస్థ అయిన సిబిఐతో విచారణ జరిపించాలని కోరారు. అలాగే విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చిన మేరకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్, వంగగీత, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేము ఆడియోలు విన్నాం, ఛానల్స్లో చూసాం. 15 లక్షలకి ఉద్యోగానికి బేరం ఆడుతున్న వ్యవహారం స్వయంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మరి మీరు ఎవరి మీద చర్యలు తీసుకున్నారని అడుగుతున్నాం. ఎందుకు చర్యలు తీసుకోలేదు అని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అర్హతలు కలిగి పోస్టులకు సంబంధించి పరీక్ష రాయడం తప్పనిసరి కదా. అలాంటప్పుడు ఏ పరీక్ష రాయకుండా స్పోర్ట్స్ కోటాని ఎలా ఇస్తారు? ముందు సడలింపుగా ఒక జీవో ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ మీకు కావాల్సిన వాళ్ళందరినీ లోపలికి తీసుకున్న తర్వాత ఆ జీవోని మార్పు చేసిన వ్యవహారం కూడా బయటకు వచ్చింది. ఎందుకు దీని మీద మీరు నోరు మెదపట్లేదని అడుగుతున్నాం. మొదటి ఇచ్చిన జీవో సరే ఇది అనుకుంటే అది రద్దు చేసి మళ్ళీ తర్వాత ఇంకొక జీవోని ఎందుకు తీసుకొచ్చారు? ఇది అక్రమమా కాదా అని ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు, యువత ప్రశ్నిస్తున్నారు. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే, ఎవరూ ప్రశ్నించకపోతే మీ అరాచకాలకి అంతుండదు, మీ అక్రమాలకి హద్దు పొద్దు లేకుండా పోతుంది. కాబట్టే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఈ ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఇవాళ క్రీడా సంఘాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చేతిలో ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేదు ఈ రకమైన వాతావరణం. సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆమదాల వలస ఎమ్మెల్యే గారు, టీడీపీకి చెందిన కోన రవికుమార్ ఉంటారు. జూడో అసోసియేషన్కి అధ్యక్షుడిగా సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి తోడలుడు విశాఖపట్నం ఎంపీ గారు భరత్ గారు ఉంటారు. జూడో నుంచి 39 మంది, సాఫ్ట్బాల్ నుంచి 38 మంది స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇవ్వడం, వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేయడం జరిగినాయి. మేము అడుగుతున్నాం, వీళ్ళ ప్రతిభ ఎవడు చూశాడు? ఎప్పుడన్నా వీళ్ళ పేర్లు మేము ఏదన్నా జూడో క్రీడాకారుడిగానో లేకపోతే ఒక పెద్ద స్పోర్ట్స్ మెన్ గానో ఒక్కసారి ఏ పత్రికలోని మేము చూడలేదే గెలిచినట్టుగా, ఏదో విజయాలు సాధించినట్టు మేము ఎక్కడ ఏ ఛానల్లోని వినలేదే. మరి వీళ్ళందరూ ఎలా అర్హత సాధించారని అడుగుతున్నాం. ఓకే, ఈయన జూడోలో చాలా నిష్ణాతుడు అనుకుందాం, కనీసం ఆయనకి అక్షరాలు వచ్చో లేదో అన్న మీరు పరీక్షించాలి కదా, పరీక్ష పెట్టి. లేదు, ఆయన జూడోలో కాదు సాఫ్ట్బాల్లో చాలా పెద్ద క్రీడాకారుడు, ఓకే, కనీసం ఆయన తెలుగైనా సరిగా రాయగలుగుతాడో లేదో అన్న మీరు చూడాలి కదా. ఏదీ లేకుండా, పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇచ్చేసి మేము చాలా గొప్పగా చేశామని చెప్తారు. ఆ లోకేష్ గారు ఒకరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి చేరువకు వచ్చి ఆయన ఏం చెప్పాడు? నేను 200 మీటర్ల దూరంలో ఉన్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, చర్చకు వస్తారా అని అడిగాడు. నాతో సైతం అందరూ రియాక్ట్ అయ్యాం. బాబు, మేము చర్చకి రెడీ, డేట్ మీరు చెప్తారా మేము చెప్పాలా, టైం మీరు చెప్తారా మేము చెప్పాలా, ప్లేస్ మీరు చెప్తారా మేము చెప్పాలా, దగాపడ్డ నిరుద్యోగ అభ్యర్థులు అందరితో కలిసి వస్తామని చెప్పాం. ఇవాళ వరకు రెస్పాన్స్ లేదు. ఆయన అంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని మళ్ళీ వాళ్ళ సొంత బాకా పత్రికలో రాస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు నీకు సమూజ్జియా? ఆయన స్థాయి ఏంటి? ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్. మీ స్థాయి ఏంటి? మీరు చీఫ్ మినిస్టర్ గారి కుమారుడు, మంత్రి, ఇంతే కదా. మరి
నారా లోకేష్ గారి స్థాయికి రావాలంటే మా దగ్గర ఉన్న మాజీ మంత్రులు, లేకపోతే మా దగ్గర ఉన్న మాజీ శాసనసభ్యులు, లేదంటే ఇంకా మీరు కోరుకున్న ఎవరైనా సరే ఎమ్మెల్సీలో ఇంకా నాయకులు వస్తారు. అంత తప్పించి మీరు జగన్ గారిని రమ్మనండి, జగన్ గారు వస్తారు, మీ నాన్నగారిని రమ్మనండి, జగన్ గారు డిస్కషన్కి వస్తారు, మీ నాన్నగారు వస్తారా, సీఎం గారు? ఎందుకు ఇవన్నీ తప్పించుకు తిరిగే కార్యక్రమాలు? మేము డైరెక్ట్గా అడుగుతున్నాం, ఇందులో అక్రమాలు జరిగినాయి, మీరు నిజంగా అక్రమాలు జరగలేదు అనుకున్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయించి ఆ నివేదికని బయట పెట్టండి, ఆ నివేదికని ప్రజల ముందు ఉంచండి, ప్రజలకి అర్థమయ్యేటట్టుగా చెప్పండి. ప్రభుత్వం తరపున వివరణ ఇవ్వరు, ఒక మంత్రి గారు వివరణ ఇవ్వరు, ఒక ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వరు. ఎవరు ఇస్తారు వివరణ అంటే ఐఏఎస్ అధికారులు ఇప్పిస్తారు. ఏంటి దీంట్లో రహస్యం అని అడుగుతున్నాం మేము. ఇదే కాకుండా వాస్తవాలు ఒప్పుకోకుండా వీళ్ళ నియామకాలతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగిన వాస్తవాలు ఒప్పుకోకుండా దబాయింపు సెక్షనే తప్పించి బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? ఇవాళ ఢిల్లీలో ఏం జరిగిందో చూశారు కదా. ప్రజలు ఉద్యమించే పరిస్థితులు వస్తున్నాయి మీ తప్పుల మీద, మీరు చేసే అక్రమాల మీద ప్రజలు నిలదీసే రోజులు వచ్చినాయని మర్చిపోవద్దు. అందుకే మేము చెప్తున్నాం, మీరు నిజంగా సచ్చీలు అనుకుంటే, మీకు ఏ తప్పు జరగలేదని అనుకుంటే సిబిఐ విచారణ జరిపి ఈలోగా రాజీనామా చేసి సిబిఐలో క్లీన్ చిట్ వచ్చిందనుకోండి, మళ్ళీ మీరు మంత్రిగా రండి, ఎవరికి అభ్యంతరం లేదు. వాళ్ళు సిబిఐకి ఎందుకు ఇవ్వరు? ఏంటి మీ భయం? మేము అడుగుతున్నాం చెప్పని. అంటే మీరు కేవలం మీ సొంత మనుషులకో లేకపోతే జరిగిన తప్పులకో అన్నింటినీ కప్పుపుచ్చుకోవడం కోసం, మీ సొంత మనుషులకు ఉద్యోగాలు ఇచ్చిన వ్యవహారాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం ఈ రకమైన కథలు కార్యక్రమాలు చేస్తున్నారని మేము చెప్తున్నాం. ఒకే ఒక నోటిఫికేషన్లో డిఎస్సీల ద్వారానే, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీల ద్వారానే 1,38,000 సచివాలయ ఉద్యోగుల్ని సింగిల్ స్ట్రోక్లో, ఒక చిన్న ఎక్కడా కూడా ఎలాంటి అవకతవకలకు కానీ అవినీతికి కానీ ఆస్కారం లేకుండా, ఆరోపణలకు ఆస్కారం లేకుండా ఆ రోజు నియామకాలు చేశారు. ఇవాళ మీరు ఎందుకు చేయలేకపోయారు? 16,000 పోస్టులు డిఎస్సీ అని చెప్పి మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇది మీ వైఫల్యం కాదా? తెల్లారి లేస్తే ఒక ప్రచారం తప్ప ఇంకా మీకు ఏదైనా బాధ్యత ఉందా అని అడుగుతున్నాం మేము. అందుకే మేము చాలా గట్టిగా చెప్తున్నాం, మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఈ రాష్ట్రంలో ఆ హామీలన్నీ నెరవేర్చాల్సిందే. ఎన్నికల ముందు హామీలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము చేసేది ఏమీ లేదని చేతులు ఎత్తేస్తే కుదరదు. 3,39,000 కోట్లు ఇప్పటికి తెచ్చిన అప్పు. ఇంకా ఈ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్ళు ఎంత అప్పు తెస్తావో మా తల్ల మీద మీకు తెలియదు, మాకు తెలియదు. ఎవడన్నా అప్పు ఇచ్చేవాడు దొరికితే చాలు. రోజుకి యావరేజ్న 492 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల తలల మీద తాకట్టు పెట్టి. ఎందుకంటే అప్పు మనమే తీర్చాలి. 492 కోట్లు పర్ డే అప్పు చేస్తున్నాడు ఆయన. మరి చేసినప్పుడు మీరు హామీలన్నీ నెరవేర్చాలి కదా. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే మన జాయింట్ కలెక్టర్ గారు తేజ్ భరత్ గారు వారికి విజ్ఞాపన పత్రం ఇచ్చాము. ఇది రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం. అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు ఈరోజు ముఖ్య నాయకులందరూ వెళ్ళి అంగన్వాడీ ఆశ, వివోఏ, మధ్యాహ్న భోజనం తదితర స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, స్కీమ్ వర్కర్లందరినీ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని స్కీమ్ వర్కర్లకు అమలు చేయాలని, యాప్ల పేరుతో పెంచిన పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు జి బేబీరాణి, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రావతి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల పద్మ, యానిమేటర్ల సంఘం జిల్లా కోశాధికారి మేరీ మాట్లాడుతూ గత 7 ఏళ్ల నుండి స్కీమ్ వర్కర్లైన అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం యానిమేటర్లకు వేతనాలు పెంచకపోతే కుటుంబాలు ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. 7 ఏళ్ల కాలంలో నిత్యావసర సరుకులు ధరల ఆకాశానంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్కీమ్ వర్కర్లందరికీ 10 లక్షల బీమా వర్తింపచేయాలి. ప్రమోషన్లలో, రెగ్యులర్ ఉద్యోగాలు, నియామకాల్లో స్కీమ్ వర్కర్ల సర్వీస్ ఆధారంగా వెయిటేజ్ కల్పించాలని డిమాండ్ చేశారు. వేతనాలను పెంచే వరకు స్కీమ్ వర్కర్లందరూ ఐక్యంగా పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ, కోశాధికారి రామలక్ష్మి, పి నాగమణి, సునీత, ధనలక్ష్మి, రాజేశ్వరి, మంగాదేవి, వీరమణి, వీరవణి, చామంతి, బుల్లెమ్మ, సుజాత, రత్నం, విజయ్, ఆశా వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలు రాయుడు నాగలక్ష్మి, కోశాధికారి నొక్కు లలిత, ఎం ఆశాజ్యోతి, ఎం లక్ష్మి, కర్రి వెంకటలక్ష్మి, దుర్గాదేవి, మలక నాగలక్ష్మి, కాకినాడ నగర కార్యదర్శి భారతి ప్రియ, ఏపీ వెలుగు వివోఏ యానిమేటర్ల ఉద్యోగుల సంఘం జిల్లా కోశాధికారి గండి మేరీ, అనంతలక్ష్మి, సుధా, అమ్మాణి, సత్యవేణి, శ్రీదేవి, రామలక్ష్మి, నాగలక్ష్మి, ఎం మేరీ తదితరులు పాల్గొన్నారు. విపరీతంగా పెరిగిపోయి గ్యాస్ ధర, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ పెరగడంతో మాకు నిత్యావసర వస్తువులు అన్ని పెరిగిపోయి, దీంతో పిల్లలు ఫీజు కట్టుకోలేకపోతున్నాం, ఇంటెంట్ కట్టుకోలేకపోతున్నాం, పౌష్టికాహారం తినలేకపోతున్నాం.
ఇటువంటి పరిస్థితుల్లో మాకు కనీస వేతనాలు ఇవ్వండి. అలాగే లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి లేబర్ చట్టాలు తీసుకురండి అని చెప్పేసి నినాదాలు చేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. పిఎఫ్ గాని ఈఎస్ఐ గాని బోనస్ వంటి సౌకర్యాలు కూడా లేవు. కాబట్టి నరేంద్ర మోడీ గవర్నమెంట్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తక్షణం అంగన్వాడీలకి, ఆశాలకి, మిడ్ డే మీల్ కి, వివోఎల్కి, ఆర్పీలకి వేతనాలు పెంచాలి. వేతనాలు పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. గ్రాడ్యుయేటీ అమలు చేయాలి. ఇన్సూరెన్స్ పథకాలు ఇవన్నీ కూడా అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ నినాదాలు ఇక్కడ చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఎవరినో కొంతమంది తొట్టిగాంగన పెట్టుకుని వాళ్ళతో మేము సంఘం పెడతాం రండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయొద్దని చెప్తున్నారు. నిరసన ఎందుకు తెలియజేస్తారు? సంటి బిడ్డ ఆకలితో పాలు కేడుస్తాడు. అలాగే కంటి ఎదిగిన వాళ్ళు అయితే ఆకలి బాధలు తట్టుకోలేక మాకు అన్నం పెట్టండి గోల్ చేస్తారు. అలాగే ఈ రోజున ధరలు పెరిగిపోతున్నాయి, మేము జీవించలేకపోతున్నాం, మా వేతనాలు పెంచండి అని అడుగుతుంటే మేము సంఘం పెడతాం రండి అంటున్నారు. దీనికి అసలు సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? ఎన్నికల ముందు ఏం చెప్పారు మీరు? మీకు వేతనాలు పెంచుతాము, మీ కష్టాలు తీరుతాం, మీ బాధలు తీరుతాం అని చెప్పొచ్చి ఈ రోజున మీరేం మాట్లాడుతున్నారు? ట్రిపుల్ పే అని చెప్తున్నారు. ఎవరు కావాలి ట్రిపుల్ పే? మరొకటి ఏంటంటే నలుగురు రైతుగారు పిల్లలు కావాలంటున్నారు. ఆడవాళ్ళ గర్భం మీద మీ పెత్తనం ఏంటని చెప్తున్నాం. మీరైతే ఒక్కొక్కళ్ళే కంటారా? మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్ వంటి సౌకర్యాలు కల్పించండి. అలాగే అందరికీ కనీస వేతనాలు పెంచండి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. సాగునీరు ఇవ్వలేని ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, నీటిని పొదుపుగా వాడుకునేలా రైతులు కూడా సహకరించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. కాకినాడ జిల్లాలోని సామలగుట్ట, పెద్దపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో సాగు, త్రాగునీటి సరఫరా అంశాలపై మంత్రి నిమ్మకాయల రామనాయుడు క్షేత్రస్థాయి పర్యటన చేశారు. సామలగుట్టలోని పీబీసీ లాకులను పరిశీలించిన అనంతరం పిఠాపురం ఆర్ఎండ్బీ అతిథి గృహంలో ఇరిగేషన్, అగ్రికల్చర్ అధికారులు, రైతులు, నీటి సంఘాల ప్రతినిధులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామనాయుడు మీడియాతో మాట్లాడారు. పిఠాపురం బ్రాంచ్ కెనాల్ అప్ టు 35 కిలోమీటర్స్ వరకు ఏదైతే ఉందో ఈ 35 కిలోమీటర్లు కూడా అక్కడ అవసరాన్ని బట్టి వీడ్ రిమూవల్, అదేవిధంగా డీసిల్టింగ్ అవసరమైన చోట్ల కొన్ని చోట్ల కరోనాచ్ ఉందని చెప్పడం జరిగింది. వీటన్నింటినీ కూడా రిమూవ్ చేయండి, ఇమ్మీడియట్లీ ఎస్టిమేషన్ వేసుకోండి. విత్ ఇన్ 3 డేస్లో ఎస్టిమేషన్ వేసుకుని అది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్కి పంపించండి. ఈ లోపలనే మేము ఆర్డర్స్ ఇచ్చి ముందు పని మొదలు పెట్టించి తర్వాత అవసరమైతే క్యాబినెట్లో అయినా రాటిఫికేషన్ చేసుకుంటాం. కానీ పనులు మాత్రం నిలపడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయమని చెప్పేసి కూడా ఈ పీబీసీ కెనాల్ అంతా కూడా చేయడం జరిగింది. అంటే ఈ రకంగా ఏదైతే ఈ పీబీసీ కెనాలు, అదేవిధంగా పైన ఉన్నటువంటి ఈస్టర్న్ కెనాల్ చేసేటువంటి కెనాల్, ఈ రెండు కూడా ప్రక్షాళన చేసుకోవడం ద్వారా దగ్గర దగ్గర 32,000 ఎకరాలు ఏదైతే ఈ పీబీసీ కెనాల్ ద్వారా వచ్చినటువంటి వాటిని కూడా నీరిచ్చేటువంటి విధంగా ఒక ప్రణాళిక మేము ఈరోజు వేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, రెండవది ప్రధానంగా ఏలేరు రిజర్వాయర్ ఏదైతే ఉందో ఆ ఏలేరు రిజర్వాయర్కి సంబంధించినటువంటి 53,000 ఎకరాలు మరి టోటల్గా 3-4 కాన్స్టిట్యున్సీల్లో మిళితమై ఉందో అందులో పర్టికులర్గా ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో దృష్ట్యా మరి ఆ యొక్క రిజర్వాయర్ కింద సాగునీరు ఇవ్వడానికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు సహకరిస్తున్నటువంటి స్థితి లేదు. ఎందుకంటే ఏలేరు రిజర్వాయర్ అనేది కెపాసిటీ 24 టీఎంసీల కెపాసిటీ అవుతే మొన్న రబీకి వాడుకుని డ్రింకింగ్ వాటర్ వాడుకోవడం ద్వారా ఇప్పుడు ప్రజెంట్ 8 టీఎంసీల నీరు ఉంది. ఆ 8 టీఎంసీల నీరులో 6 టీఎంసీలు డెడ్ స్టోరేజ్, అది వాడుకోవడానికి ఉండదు. పైన ఉన్నటువంటి 2 టీఎంసీలు ఉంది. కానీ మనకి విశాఖపట్నం డ్రింకింగ్ వాటర్ స్టీల్ ప్లాంట్కి వాళ్ళకే 5 టీఎంసీలు ఇవ్వాలి. మన దగ్గర ఉన్నది 2 టీఎంసీ. డ్రింకింగ్ వాటర్కి హై ప్రయారిటీ అంచేత అక్కడే లోటు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి ఆల్టర్నేటివ్గా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ముందు చూపుతో ఆ రోజు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఆయన ప్రారంభించాడు. కాబట్టి ఈరోజు ఆ పురుషోత్తపట్నం నుంచి 3,500 క్యూసెక్కులు తీసుకునే అవకాశం ఉంది. ఆ 3,500లో పుష్కరాకు, ఎల్ఎంసీకి పోను ఒక 1,400 ఇక్కడ ఏలేరు రిజర్వాయర్కి లిఫ్ట్ చేసుకునే విధంగా మోటార్ను ఆన్ చేసాం. అంటే ఆ విధంగా ఏలేరు రిజర్వాయర్కి 1,000-1,200 ఇన్ఫ్లో ఈ యొక్క ఎత్తుపోతల పురుషోత్తపట్నం ద్వారా తీసుకుని ఆ నీటిని మళ్ళీ కిందకి విడుదల చేయమని
ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అదే ఇక్కడ స్థానిక రైతాంగం యొక్క కోరిక ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరిగింది. నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. వంతుల వారి విధానం అమలు చేసేటువంటి క్రమంలో రైతాంగం కూడా పూర్తిగా సహకరించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ ఈ విధానాన్ని ఇరిగేషను అదేవిధంగా అగ్రికల్చర్ రెవెన్యూ ముగ్గురు కలిసి కోఆర్డినేట్ చేసుకుంటాం. ఈ కోఆర్డినేషన్కి లోకల్గా ఉన్నటువంటి నీటి సంఘాలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రైతాంగం గతం నుంచి కూడా ఉన్నటువంటి రైతాంగ నాయకులు అందరూ కూడా మరి సహకరించి, ఎందుకంటే ఇవ్వడానికి వీలు లేనిటువంటి ప్రతిబంధకాలు ఉన్నటువంటి స్థితిలో కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలతోటి ఈ యొక్క సాగునీరు త్రాగునీరు ఇవ్వడానికి మేము చేసేటువంటి సంకల్పానికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రైతాంగం అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఇక్కడ కూడా నేను చూస్తూ ఉన్నా కొంతమంది వైసీపీ ఎవరైతే గొడ్డల పార్టీ కొంత ఏదైతే మరి విమర్శించడానికి కానీ సాగునీరు త్రాగునీరు గురించి కానీ మాట్లాడేటువంటి నైతిక అర్హత గొడ్డల పార్టీకి ఎక్కడ ఉందని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక గోదావరి జిల్లా బిడ్డగా నేను మాట్లాడుతూ ఉన్నా. మన ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయని ఆ రోజు సిడబ్ల్యూసి సైతం హెచ్చరిస్తే 5 సంవత్సరాలు గొడ్డల పార్టీ ఎందుకు పెడచెవిన పెట్టింది? ఆ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు కనుక కొట్టుకుపోతే గోదావరి అంతా కూడా ఎడారిగా మారిపోతుందని సిడబ్ల్యూసి హెచ్చరిస్తే పెడచెవిన పెట్టి 5 సంవత్సరాల్లో ₹1 నిధులు ఇవ్వనటువంటి గొడ్డల పార్టీ ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ఈ గోదావరి డెల్టాలో కానీ ఈ పిఠాపురంలో కానీ ఎట్లా మాట్లాడుతున్నారని చెప్పి ఈ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తూ. రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లేందుకు వారి సమస్యలను అడిగి తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగించుకోవాలని కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యబాబులు పిలుపునిచ్చారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం గురువారం కాకినాడ రూరల్ మండలంలోని సూర్యారావుపేటలో ఉత్సాహంగా నిర్వహించారు. టీడీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు మత్స్యకార కుటుంబాల ఇళ్లను సందర్శించి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా మత్స్యకార కుటుంబాల సంక్షేమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, సూపర్ 6 హామీల అమలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, యువతకు ఉపాధి అవకాశాలు, విద్యార్థులకు ప్రోత్సాహక పథకాలు, సామాజిక భద్రతా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని, ప్రజలు తెలిపిన ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ జెడ్పీటీసీ నిరుకృతి వెంకటేశ్వరరావు, క్లస్టర్ కన్వీనర్ మాజీ ఏఎంసీ చైర్మన్ కడి వెంకటరాజు, ప్రకాష్, నరసింగరావు, మాజీ కార్పొరేటర్ పాలిక ఉషారాణి, మాజీ సర్పంచ్ పిల్లి కృష్ణ ప్రసాద్, సూర్యారావుపేట టీడీపీ గ్రామ అధ్యక్షుడు ఉరిపల్లి విజయ్ కుమార్, తోలం రామకృష్ణ, కాళ శ్రీనివాస్, మద్దూరి స్వామి, లోరాజు, పెంకి వీరబాబు, కూటమి నాయకులు, మహిళలు, యువత, మత్స్యకార సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించాలనే లక్ష్యంతో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. కొప్పవరం కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన 62వ వారపు ప్రజా దర్బార్ కార్యక్రమానికి కాకినాడ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను వినిపించారు. ఈ సందర్భంగా ఇళ్ల స్థలాలు, ఆరోగ్య సమస్యలు, ఉపాధి, పెన్షన్లు, విద్యా సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలకు సంబంధించిన వినతిపత్రాలను బాధితుల నుంచి స్వీకరించారు. ప్రజల సమస్యలను ఓర్పుగా విన్న కూటమి నాయకులు ఆనంద్ న్యూటన్, గింజాల శ్రీనివాసరావు, జిన్నూరి బాబ్జీ, అనిల్, కొండబాబు తదితరులు సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి వినతిని సంబంధిత ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లి వేగంగా పరిష్కారమయ్యేలా నిరంతరం సమన్వయం చేస్తున్నామని తెలిపారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ప్రజలకు అందుబాటులో ఉండే సమస్యల పరిష్కార వేదికగా మారిందని, ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన కార్యక్రమంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారంలోనే ఇదే చిత్తశుద్ధితో ముందుకు సాగుతామని తెలిపారు. మిగతా అన్ని మండలంలో ఉన్న గ్రామాలన్నీ దగ్గర ఒక దగ్గర పెట్టేవారు. అక్కడ కూడా పూర్తిగా అవ్వలేదు. వాళ్ళకి అక్కడ ఏం జరిగింది ఏంటంటే ఒక 50 ఎకరాలు ఎక్వైర్ చేస్తే అందులో 5 ఎకరాలు కప్పెట్టడం, మిగతా 5 ఎకరాలు ఆ నాయకులు భోజనం చేయడం జరిగింది. అలాంటి పరిస్థితిలో ఈవేళ మనం టీడీపీ అధికారులకు వచ్చిన తర్వాత చాలామంది ఇల్లు కట్టుకుంటాం, ఇళ్ల స్థలాలు కట్టుకుంటాం, మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. దాని మీద గవర్నమెంట్ కూడా ఇళ్ళు కట్టుకోవడానికి లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. త్వరలో
ఈ శాంక్షన్ ఇస్తారని చెప్పి ఆశిస్తూ మరి మనకి మిగతా ఇవ్వాల్సిన ఈ పెన్షన్స్ అడుగుతున్నారు చాలామంది. పాత పెన్షన్లు సుమారు ఇచ్చి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది పెన్షన్లు వచ్చి. 4 సంవత్సరాలకు కూడా పెన్షన్స్ కొత్త పెన్షన్స్ ఎక్కడ రాలేదు. ఇప్పుడు ఈ మధ్యనే మాత్రం మన చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది. సుమారు 40 లక్షల పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీ చేసి త్వరలో ఆ పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలే మనందరం కలిపి చేస్తున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఎక్కువగా మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు అంటే చాలా రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, అలాగే సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందువలన ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం ఇది, మన ప్రభుత్వం, మీరందరూ కూడా ఆశీర్వదించండి. ఈ రీతిలో ప్రతి ఒక్కరూ కూడా మా ప్రజా దర్బారీ వచ్చి తమ యొక్క సమస్యలను తెలియపరుచుకుని మెరుగైన రీతిలో సేవ చేయించుకుంటారని చెప్పేసి ప్రజల ప్రతి ఒక్కరికి కూడా ఈ సానా సతీష్ బాబు కార్యాలయం దగ్గర నుంచి తెలియజేసుకుంటున్నాం. మా నాయకుడైనటువంటి సానా సతీష్ బాబు గారు రాజ్యసభలో ఏ రీతిలో అయితే మనకున్న ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి కానీ, మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, మన రాష్ట్రానికి సంబంధించిన కర్తవ్యం సమస్యలు కానీ ఆయన రాజ్యసభలో ప్రతిరోజు కూడా డిబేట్లో పాల్గొని ఆయన యొక్క స్పందన మన రాష్ట్రం తరపు నుంచి, మన జిల్లా తరపు నుంచి తెలియజేస్తున్నారు. అదే రీతిలో గడిచిన ప్రభుత్వం డిఎస్సి కార్యక్రమం చేయలేదు. 5 సంవత్సరాలు కూడా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సిని దిగ్విజయంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దానికి అమ్మ అడుక్కోనవదు, అన్నం పెట్టనవదు అన్న టైప్లో గత ప్రభుత్వం చేసి ఈరోజు డిఎస్సి గురించి అవాకులు చవాకులు పేలుతున్నారు. అదన్నీ కూడా వచ్చిన డిఎస్సిలో క్వాలిఫైడ్ అయిన వాళ్ళు దానికి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక రీతుల్లో ఉద్యోగాలు కల్పించి ప్లేస్మెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు రేపొద్దున భోగాపురం ఎయిర్పోర్ట్ రాబోతుంది. దానికి ఒక 20,000 మంది మ్యాన్ పవర్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అదే రీతిలో అనేక రీతుల్లో సిలికాన్ వ్యాలీ అవనండి, లేకపోతే ఇంకోటి అవనండి, అమరావతిని డెవలప్ చేయడం అవనండి, లేకపోతే ఏదైనా రీతిలో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ప్రజలకి ఏదో రీతిలో మనం న్యాయం చేయాలి, ఏదో రీతిలో వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇప్పించాలని చెప్పేసి విద్యార్థులకి లేకపోతే అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి ఎంతో కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు కానీ, ఈ కూడా ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా మా బరకాలు కట్టి తిరగట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఎంతో కొంత కష్టపడి ప్రజలకు మెరుగైన రీతిలో సేవ చేద్దామన్న సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి రేపొద్దున రాబోయే రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ ప్రభుత్వానికి ఓటు వేసి మంచి మెజార్టీని ఇచ్చి రాబోయే రోజుల్లో యువతకి ప్రోత్సహించి మెరుగైన రీతిలో మీ సహాయ సహకారాలు అందించి మా రీతిలో కూడా మీ సహకారం పొందుతారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. సూపర్ ఎలనినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ సాగుకు నీరు లేక రాయకట్టు రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో రైతులు సాగునీరు విడుదలైందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, జనసేన పార్టీ ఫైర్మెన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్ పేర్కొన్నారు. ఖరీఫ్ సాగుకు ఎలేరు ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలుపుతూ పిఠాపురంలో ఏలేరు ఆయకట్టు రైతులు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి క్షీరాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. పిఠాపురం గొల్లప్రోలు మధ్య టోల్ గేట్ సమీపంలో ఉన్న గొర్రిఖండి పంట కాలువ వద్ద నిర్వహించిన ఈ క్షీరాభిషేకం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దొరబాబు, తుమ్మల రామస్వామి బాబు, ఓదూరి కిషోర్, ఏలేరు డిస్ట్రిబ్యూషన్ కమిటీ వైస్ చైర్మన్ ఊటా నానిబాబు, నీటి సంఘ నాయకులు, జనసేన నాయకులు, వీర మహిళలు, రైతులు పాల్గొని పవన్ కళ్యాణ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క చేసిన విధానానికి ఈ రోజు ఇదిగా వీళ్ళందరూ కూడా రైతులందరూ కూడా ఇంత ఆనందంగా వచ్చి వారి యొక్క ఆనందాన్ని వెలిబుచ్చుతూ పాలాభిషేకం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారికి ఒక పాలాభిషేకమే కాదు, ఇందాక ఎవరో అన్నారు ఏమి ఇచ్చినా మీరు రుణం తీర్చుకోలేమని. ఆ రకంగా ఈ రోజున రైతులు ప్రతి ఒక్కరి గుండెల్లోని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంటే ఆయన చేసినటువంటి ఈ రోజున అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నో కారణంగా మేము ఇవ్వలేనన్నా కూడా గతంలో నేను శాసనసభ్యుడిగా ఉండగా 2006లో ఇదే పరిస్థితి ఆ రోజున 5.5 TMC వాటర్ ఉండగానే ఇవ్వడం జరిగింది. అదే ఈ రోజున 8.23 TMC ఉండగా కూడా వీళ్ళు ఇవ్వలేని పరిస్థితిని చెప్పడం, ఒక ఎలినో
అనే కారణంగా బూసి చూపించి ఈ రోజున ఇక్కడ రైతుల్ని నాశనం చేసే విధంగా ముందుకెళ్ళినటువంటి అధికారులందరికీ కూడా తగిన గుణపాఠం చెప్తూ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా రైతుల పట్ల ఆయన తీసుకున్న నిర్ణయానికి ఈ పిఠాపురం నియోజకవర్గ రైతుల తరఫున ప్రజల తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఆయన 2 సంవత్సరాలైనా 600 కోట్లని అభివృద్ధి చేసి ఈ రోజున రైతుల పట్ల ఇంతలాగా నిలబడి నేనున్నాను అని చెప్పేసి రైతుల పట్ల నిలబడిన ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. పిఠాపురం నియోజకవర్గ రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జనసేన పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున ఏ ఒక్క రైతు కూడా పంట వేసుకోవడానికి కానీ పంట పండించుకోవడానికి కానీ ఎవరో భయపడవలసినటువంటి అవసరం లేదు. మన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన కోసం ప్రతి నిమిషం ఆలోచన చేస్తా ఉన్నారు. నిజానికి మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఏలేరు రిజర్వాయర్ లో నీటి శాతం ద్వారా పంట పండించలేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు గారితో, అలాగే ఇరిగేషన్ అధికారులతో, అగ్రికల్చర్ అధికారులతో, అన్ని శాఖల అధికారులతో మాట్లాడి అవసరమైతే ప్రభుత్వం తరఫున కానీ పవన్ కళ్యాణ్ గారి తరఫున కానీ రైతుల కోసం 3 కోట్ల రూపాయలు వెచ్చించి ఏదైతే డెడ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి వాటర్ కూడా వినియోగించుకోవడానికి ప్రభుత్వంతో అనుమతి పొంది ఈ రైతుల పక్షాన నిలబడినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉండగా పిఠాపురం నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు భయపడవలసిన అవసరం లేదు. ఈ రోజున మన పిఠాపురం ఎమ్మెల్యే అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ నియోజకవర్గం ప్రజల తరపున, రైతుల తరపున, అంటే యావత్ నియోజకవర్గ ప్రజల తరపున. ఎందుకంటే గత కొద్ది రోజులుగా రైతులు పడుతున్న ఆవేదన ఏదైతే ఉందో, అంటే చివరి ఎకరా వరకు నీరు అందుతుందా లేదా అనే ఒక సందిగ్ధత ఏర్పడింది మన పిఠాపురం నియోజకవర్గంలో. ఆ సందిగ్ధత ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిన వెంటనే మరుక్షణం ఇది నా నియోజకవర్గం, ఇది స్పెషల్ కోటా ఇవ్వాలి నా నియోజకవర్గాన్ని కాకుండా కాకినాడ జిల్లాలో ముఖ్యంగా 3 నియోజకవర్గాలు, ప్రధాన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, రైతు ఆధారిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, పెద్దాపురం గాని, జగ్గంపేట గాని, పిఠాపురం గాని, ఇవన్నిటికీ కూడా చివరి ఆయకట్టు వరకు కూడా, చివరి ఎకరా వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోని సరే ప్రతి ఎకరాకి కూడా నీరు అందించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అధికారులకి అలానే కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చాలా శుభ పరిణామం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు నస్ని సాగర్ అధ్యక్షతన బీజేపీ వెస్ట్ మండల అధ్యక్షుడు దొడ్డి వీరేంద్ర ఆధ్వర్యంలో శ్రీ సంత్ గురు రవి 650వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్, దళిత నాయకులు పడిమల్ల చెరియన్ పాల్గొని ఆయనకి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ, ఒక చర్మకారుడు కుటుంబంలో పుట్టి దైవచింతనలో ధర్మం కోసం పోరాడిన వ్యక్తిని, ఆనాడు ఈ కుల వివక్షతలను రూపుమాపాలని పోరాడిన వ్యక్తిని తెలియజేశారు. మరొక అతిథి స్టేట్ మోర్చా రాష్ట్ర కోశాధికారి త్రినాథ్ దేవ్ మాట్లాడుతూ, 1400 కాలంలో కాశీలో పుట్టిన సంత్ రవిదాస్ ఎన్నో భక్తి గీతాలు రచించారని, ఆయన వద్ద రాజులు శిష్యులుగా ఉండేవారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ చెక్క రమేష్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కరి అర్జున్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కె రాజ్ కుమార్, టీడీపీ నాయకురాలు నూకలమ్మ గుడి ధర్మకర్త మంగ, బీజేపీ మండల ఉపాధ్యక్షులు నాగులకొండ బద్రీనారాయణ, కొమ్మూరు నెహ్రూ, మండల ప్రధాన కార్యదర్శులు గొల్లపల్లి శివ, నక్కదేవి, బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు దొడ్డి అప్పలరాజు, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు బొచ్చ వాణి, ఏలూరు రాణి, బొల్లోజు దుర్గా, మాణిక్యం, వనం రావణమ్మ, షావుకార్ వరలక్ష్మి, మరణ సుజాత, వడిసెల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆ తర్వాత మనకి ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళందరూ గురువుగా భావించి గురువులు పూజ చేస్తారు. మామూలుగా మన చిన్నపిల్లలకి అయితే టీచర్స్ డే ఇలాంటివి ఉంటాయి. వాస్తవంగా ఏంటంటే టీచర్స్ డే అంటే నా మధ్యలో పెట్టుకున్నది గురుభవనం గురు పూజోత్సవం అనేది నాకు అర్జునులకు వచ్చింది. అలాగే గురుభవనం నాటి పుట్టిన ఎక్కువ ఈరోజు అయితే గురుభవనం ఉందో ఈరోజు ఆయన పుట్టింది. ఈ రోజు ఇంకా
ముఖ్యమైన విషయాలు చెప్పుకుందాం మాట్లాడుతుంది. ఆంధ్రప్రదేశ్ వాకింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పిలుపు మేరకు కరప ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తుమ్మలపల్లి సత్యబాబు ఆధ్వర్యంలో జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా కరప మండలంలో వివిధ పత్రికల బ్యానర్స్లలో పనిచేసే జర్నలిస్టులచే కరప మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కరప మండలంలో వివిధ పత్రికల ఛానల్లో పనిచేసే జర్నలిస్ట్ ప్రతినిధులందరూ మండల కేంద్రం కరప తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ ఆకుల లక్ష్మీ సరస్వతికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్లు, మాపై జరుగుతున్న దాడుల నివారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తుమ్మలపల్లి సత్యబాబు, ఉపాధ్యక్షులు సాదే వీరరాఘవులు, తుమ్మలపల్లి చందు, గుబ్బల ప్రసాద్, బాబులు, గోవిందు, బాబీ, గునిపే శోభన్ బాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ డిమాండ్ డే నిర్వహిస్తున్నాం. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గం అధికారుల కార్యవర్గం మేరకు ఈరోజు మండలాల్లోని జిల్లా హెడ్ క్వార్టర్లోని అధికారులకి వినతి పత్రాలు ఇస్తూ జర్నలిస్ట్ యొక్క కోరికలు హక్కులు నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కరప మండలంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా జర్నలిస్టులకి, సీనియర్ జర్నలిస్టుకి పెంచును, ఇళ్ల స్థలాలు ఇవ్వడం, అదేవిధంగా రక్షణ కల్పించడానికి ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, అదే జర్నలిస్టులకి కమిషన్ వెంటనే వేయాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఇవాళ జర్నలిస్టుల డిమాండ్ నిర్వహించడం జరుగుతుంది. నగరంలో రోడ్లపై చెత్త వేయటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 9వ సర్కిల్లో శానిటేషన్ నిర్వహణ పనులను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా యాళ్ల రామకృష్ణ వీధిలో ఎటువంటి డస్ట్బిన్ లేకపోయినా ప్రజలు రోడ్లపైన చెత్త వేస్తున్న విషయాన్ని గమనించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొంటూ ఇకపై రోడ్లపై చెత్త వేస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం రంగనాయుడు వీధి, కల్పన సెంటర్, సినిమా రోడ్ ప్రాంతాల్లో శానిటేషన్ పనులను పరిశీలించారు. వీధుల పరిశుభ్రత, చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. తదుపరి సంతచెరువు వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను సందర్శించిన అదనపు కమిషనర్ అక్కడ అందిస్తున్న అల్పాహారం సేవలను స్వయంగా పరిశీలించారు. క్యాంటీన్లో అల్పాహారం చేస్తున్న ప్రజలతో మాట్లాడి ఆహార నాణ్యత, సేవల నిర్వహణపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్లో పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలను ఎల్లప్పుడూ పాటించాలని సిబ్బందికి సూచించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెనుగుతురు రోడ్లో గల శ్రీ కాశీవారాహి అమ్మవారి ఆలయంలో 24వ శుక్రవారం కుంకుమార్చన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు చెరుకూరి సుబ్బన్న అమ్మవారికి వచ్చిన భక్తుల చేతుల మీదుగా సామూహిక కుంకుమ పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చెరుకూరి సుబ్బన్న మాట్లాడుతూ భక్తులు కోరిన కోరికలు కాశీ వారాహి అమ్మవారు తీర్చడం జరుగుతుందని, అలాగే 24వ శుక్రవారం కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పూజ తదనంతరం ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు వచ్చిన భక్తులకు అందరికీ అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. విజ్ఞప్తి, భక్త మహాశైలారా, మహాభక్తులారా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరప మండలం కరప కొరపెల్లా గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కాశీ వారాహి అమ్మవారి యొక్క దివ్యాలయంలో ఈ ఆలయాన్ని నిర్మించి 5 మాసాలు దాటి 6వ మాసంలోకి ప్రవేశం చేసింది. ఇది 24వ శుక్రవారం. ఈ యొక్క అమ్మవారికి ప్రతిరోజు కూడా ఉదయం 5:50 లగాయతు, రాత్రి 9 గంటల వరకు ఎంతో విశేషంగా పూజాధిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఉదయం చేసేటువంటి పూజ, అనంతరం దర్శనాలు, సాయంకాలం నుండి వైద్య దర్శనాలు, రాత్రి 7 గంటల నుండి అమ్మవారికి 1108 నామాలతో విశేషంగా పూజ చేసి సాంబ్రాణి ధూపం వేసి విశేషంగా ఆహార నైవేద్యం పెట్టి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి విపసార కూడా ప్రత్యామ్నాయంగా బెల్లం పానకం కూడా నైవేద్యం పెట్టడం జరుగుతోంది. అలాగే ఈ క్షేత్రంలో విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా చాలా స్వల్పకాలంలోనే, అనతకాలంలోనే, కేవలం కొన్ని గంటల్లో కూడా భక్తుల యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయని చెప్పి తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ యొక్క అమ్మవారిని ప్రతి భక్తులు కూడా దర్శించుకుని కొడలారా చూసి మనసారా స్మరించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ కాశీ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహానికి ప్రతి భక్తులు, ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం పాత్రలు అవుతారని
మరీ మరీ కోరుతున్నాం. ఓం నమః శివాయ. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ వంటి అరుదైన వ్యాధులపై సమాజంలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సామాజిక సేవకుడు చేయూత ఎం రవికుమార్ పేర్కొన్నారు. ఎస్ఎంఈ బాధిత చిన్నారులు వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రజలకు తెలియజేయడంతో పాటు వారికి అండగా నిలిచేలా పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఎంఏ అనేది చిన్నారుల కండరాల బలహీనతకు దారితీసే అరుదైన జన్యుపరమైన వ్యాధి అన్నారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే పిల్లల ఆరోగ్య పరిస్థితి గణనీయంగా మెరుగుపరిచే అవకాశం ఉంటుందని చెప్పారు. క్రౌడ్ ఫండింగ్ ఏదైతే ఉందో దానికి ప్రభుత్వమే ఒక బాధ్యతాయుతంగా ఉండి ఆ ఫండ్ రైజింగ్ ని ప్రభుత్వం ద్వారా మేము ఎవరైతే ఈ మధ్యవర్తిత్వం యూత్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఫండ్ రైజింగ్ చేసి ప్రభుత్వానికి అందించే ప్రక్రియను మేము చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మరి ఎవరైతే ఈ ఎస్ఎంఏ బారిన పడిన చిన్నారులు ఉన్నారో వారికి ప్రయారిటీ వైజ్ ఇప్పుడు ఎమర్జెన్సీ కేసులు ఏదైతే ఉన్నాయో ఒక 6 నెలలు 3 నెలలు చేయించిన ఇంజక్షన్లు చేయించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వారికి ముందుగా స్పందించి మరి ఈ రోజున కాకినాడలో చూసుకున్నట్లయితే మరి మోజేష్ రాయలు అలాగే బెన్నెల్ ఇద్దరు కూడా మన కాకినాడ చెందిన కొన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా ఆ పిల్లలకి అందించే కార్యక్రమం చేయొచ్చు. మరి అలాంటి చిన్నారులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఈ రోజున యువత మరి కాకినాడలోని యువత స్వచ్ఛంద సంస్థలు అలాగే ఇన్ఫ్లుయెన్సర్లు మీడియా కూడా మాకు సపోర్ట్ చేసి ఈ విధంగా ముందుకెళ్ళడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. మరి త్వరలో లోకేష్ గారు మంచి నిర్ణయం తీసుకుని ఈ చిన్నారుల యొక్క ప్రాణాలని కాపాడుకోవడం మా బాధ్యతే కాదు ప్రభుత్వ బాధ్యత అని కూడా ఈ విధంగా తెలియజేస్తూ మరి చేయూత సంస్థ తరఫున ఎటువంటి కార్యక్రమం పిలిపించినా సరే మరి ఇలాంటి ఎస్ఎంఏ బారిన పడిన చిన్నారులకి మేము అండగా నిలుస్తాం. త్వరలోనే దీన్ని ఒక రిలే నిరాదీక్ష కింద కూడా మార్చిపోతున్నాం. తల్లిదండ్రులు ఎవరైతే ఎస్ఎంఏ బారిన పడ్డారో కేవలం కాకినాడే కాదు రాష్ట్రంలో ఉన్న ఎస్ఎంఏ బారిన పడిన చిన్నారులు తల్లిదండ్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తాం. లయన్స్ ఎలైట్ క్లబ్ సిగ్నేచర్ ప్రాజెక్ట్ లో భాగంగా అన్నమఘాట్లోని పూర్వపు లోక్సభ స్పీకర్ గంటి మోహన్ చంద్ర బాలిక మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో ఉచితంగా మెడికల్ కిట్ ను శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మికి క్లబ్ బృందం అందించింది. లయన్స్ ఎలైట్ క్లబ్ అడ్మిన్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ మంజులూరి విశ్వేశ్వరరావు తమ వ్యక్తిగతంగా సుమారు 7,000 రూపాయలకు విలువ చేసే 25కు పైగా రకాల మందులను అందుబాటులో ఉంచిన ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్ ను అందజేయడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుని విజయలక్ష్మి లయన్స్ ఎలైట్ క్లబ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరారు. లయన్స్ క్లబ్ ఆశించిన స్థాయిలో విద్యార్థులను విద్య మరియు క్రీడల పరంగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి తెలిపారు. క్లబ్ అధ్యక్షులు నిధునూరి అనంతేశ్వర శర్మ మాట్లాడుతూ విద్యాబోధనలో ఈ పాఠశాల ప్రత్యేక గుర్తింపు ఉందని అందుకే ఇక్కడ విద్యార్థులకు తమ క్లబ్ తరపున సిగ్నేచర్ ప్రాజెక్టులో భాగంగా ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడే విధంగా ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్ను అందజేయడం జరిగిందన్నారు. ఇందుకు సహకరించిన మంజులూరి విశ్వేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. క్రీడా విభాగంలో పాల్గొని గాయాల బారిన పడుతున్న విద్యార్థులకు ప్రథమ చికిత్స నిమిత్తం ఈ కిట్లు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి సత్తి రవిరెడ్డి, కోశాధికారి టి శివకుమార్, సభ్యులు మైలవరపు సత్యనారాయణ, రంగబట్ల శ్రీనివాస్, కటకం శ్రీనివాస్, ఎన్వివి సుబ్రహ్మణ్యం, పివి రాఘవరావు, ఎం సాగర్తో పాటు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాలంతా లయన్స్ ఎలైట్ క్లబ్ బృందం సందర్శించి పాఠశాల నిర్వహణపై తీసుకుంటున్న శ్రద్ధను అభినందించారు. దాంట్లో ఆయన ద్వారా మా క్లబ్ ప్రెసిడెంట్ గారి ద్వారా మేము ఈ యొక్క సర్వీస్ వచ్చేసి మేము చేస్తూ ఉంటాం. ఈరోజు ఇందాక ఆయన సార్ చెప్పినట్టుగా ఏతో స్టార్ట్ అయింది అన్నం బ్యాటింగ్ స్కూల్ మాకు తెలియదు సెక్షన్కి వచ్చేవాడికి మాకు ఆయన చెప్పడం మాకు ఆనందంగా ఉంది. ఆటోడ్ దగ్గర ఫస్ట్ సెక్షన్తో మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఈయన యాక్చువల్గా చాలా బిజీగా ఉంది మేడం. ఇంట్లో ఈవినింగ్ ఫంక్షన్ ఉంది అయినా సరే టైం చూసుకుని పిల్లలతో నేను కలుస్తాను వాళ్ళతో మారుతాను చెప్పి నాకు వచ్చినందుకు ఆయన సెక్రటరీ గారు రవిరెడ్డి గారు అలాగే ట్రెజరర్ శివ గారు క్లబ్ అడ్మిన్ ఎం విశ్వేశ్వరరావు గారు అలాగే మా సీనియర్ సభ్యులు మా క్లబ్ ఎంఎస్ఆర్బీ గారు, కడకం శ్రీనివాస్ గారు, రాఘవ్ గారు, మేమందరం ఎలైట్ క్లబ్ తరపు నుంచి వచ్చాము. మీరు పిల్లలందరూ బాగా చదువుకుని మంచి వృద్ధిలోకి రావాలని ఎలైట్ క్లబ్ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. లోకం సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంబరిగా అలంకరించడం అనాది నుండి వస్తున్న సాంప్రదాయం. అందులో భాగంగా నేడు శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారిని శాకాంబరిగా అలంకరించుకోవటం మనందరి పూర్వజన్మ సుకృతమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గళ్ల సుబ్బారావు పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐసి కాలనీ వద్ద గల దుర్గమాలయంలో అమ్మవారిని శాకాంబరిగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త గల్లా సుబ్బారావు మాట్లాడుతూ ఆషాఢ శుద్ధ పాడ్యమి తిథి నుండి అమ్మవారి ఆలయాల్లో శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తారన్నారు. వివిధ రకాలైన పండ్లు, కూరగాయలతో అమ్మవారిని అలంకరించి శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తారన్నారు. శాకాంబరి రూపంలో అమ్మవారిని దర్శిస్తే పుణ్యప్రాప్తి లభిస్తుందని సుబ్బారావు తెలిపారు. విశ్రాంతి ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అమ్మవారి నామాన్ని స్మరిస్తే ఎంతో భక్తి శ్రద్ధలతో కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, పండ్లతో రకరకాల మాలలను తయారు చేసి అలంకరిస్తారు.
వస్తారని అన్నారు. దీంతో ముగ్గురమ్మల మూలపుటమ్మ శాకాంబరిగా ముగ్ధ మనోహరంతో దర్శనమిచ్చారన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అడవాల రత్నప్రసాద్, ఆలయ నిర్వాహకులు వెంకటరమణ, బుద్ధరాజు సత్యనారాయణరాజు, మాచవరపు సత్యనారాయణ, రవికుమార్ దంపతులు పాల్గొన్నారు. మరి ఈ శాఖలు సమర్పించి ఎప్పుడైతే అమ్మవారిని ప్రార్థించారో ఆ అమ్మ అనుగ్రహించింది. శాకాంబరిగా మనం ఏదైతే కాయకూరలు, దుంపలు ఇవన్నీ సమర్పించామో ఆకుకూరలు, వాటి పేరుతోనే శాకాంబరిగా పరిడివెళ్ళి మనందరిని అనుగ్రహించింది. అప్పటి నుంచి కూడా మరి ఈ ఆషాఢ మాసంలోనే కాదు, ముఖ్యంగా ఆషాఢ మాసంలో చేసుకుంటాం. ఎక్కడైతే నవరాత్రులు జరుగుతూ ఉంటాయో అక్కడల్లా కూడా అమ్మవారి నవరాత్రులు జరుగుతుంటాయో అక్కడ ప్రతి ఆలయంలో కూడా ఈ శాఖల్లో జరుపుకుంటూ ఉంటాం. మనం నైవేద్యం సమర్పించి మనం పూజిస్తూ ఉంటాం. ఆ అమ్మ అనుగ్రహం పొందుతూ ఉంటాం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత. ఇలాగా సర్వం కూడా అమ్మవారి మహిమైంది కాబట్టి మనందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఉత్సవం జరుపుకోవడం మన ఆనవాయితీ వస్తుంది. దేవి భాగవతంలో అమ్మ యొక్క స్వరూపాలు అక్కడి నుంచి ప్రారంభమై రాజలక్ష్మి, సరస్వతి, అష్టలక్ష్మి, నవదుర్గ, కనకదుర్గ అన్నీ ఎన్నో పేర్లు ఉన్నాయి. ఈరోజు ఈ శాకాంబరి దేవి యొక్క అలంకరణలో మనం చూస్తాం. ఈ ఆషాఢ మాసంలో విపరీతంగా రాక్షసులు బయటికి తిరిగి భక్తులు పీడిస్తారని చెప్పేసి ఈ గ్రామదేవతలందరూ కూడా ఈ రాక్షసులను వధించడానికి, వాళ్ళని కంట్రోల్ చేయడానికి, వాళ్ళని అదుపు చేయడానికి వివిధ రూపాల్లో అలంకరించుకొని వాళ్ళని కొలుస్తూ మనం కొలవటం, వారు మనల్ని కాపాడాలని చెప్పేసి ఆ మాత మనల్ని కాపాడటానికి, ఆ రాక్షస బాధ నుంచి మనల్ని విముక్తి చేయడానికి, రక్షించడానికి ఆ మాతను సర్వం మనం కూడా ఏదో రోజులు చూస్తూ ఉంటాం. కాబట్టి మనం అందరూ కూడా ఆమె యొక్క ఆశీస్సుల గురించి ఈరోజు మనం ఇక్కడ వచ్చాం. ఇటువంటి మంచి కార్యక్రమం మరి అవ్వలేరు వారి యొక్క అమ్మవారి ఆశీస్సులు మనందరూ కావాలని ఈ రూపంలో మన లంకను దర్శించడం మన అదృష్టమని మనం కోరుకుంటున్నాం. అమ్మవారు ఆశీస్సులు పొంది అమ్మవారిని తీర్థ ప్రసాదాలు పుచ్చుకొని అమ్మవారిని ఆశీర్వాదం పొంది ప్రజల కోరికలు నెరవేర్చాలని నేను భావిస్తున్నాను. నేను దీని గురించి విజయవాడ కూడా ఇవాళ అలంకరణ, అలాగే భీమవరం కూడా మా వాళ్ళ అమ్మగారు కూడా ఇవాళ అలంకరణ. ఈ అలంకరణ శాకాంబరి అలంకరణ ఎందుకు చేస్తారంటే ప్రతి రైతు, ప్రతి కుటుంబం చల్లగా ఉండాలని మనం ఆ అమ్మవారిని కొలిసి ఈ శాకాంబరి అలంకరణ మనం చేకూరుతున్నాం. అమ్మకి మనం ఎంత చేసినా తనువు తీరంది ఈ అలంకరణ మనం కన్నులారా చూసిన ఇందుగా ఉంది. అమ్మను చూసి మనం ఆశీర్వదించిగా ప్రజలందరూ చల్లగా ఉండాలని, ఈ అష్టాశ్చర్యాలు, ఐరారోగ్యాలు కలిగజేయాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇవాళ విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ కూడా సమానంగా అమ్మ చల్లగా చూడాలని నేను ప్రార్థిస్తున్నాను. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు మంచి విజయాలు సాధించాలనే తలంపుతో తాను పదవి విరమణ చేసిన తర్వాత ఇంపాక్ట్ సంస్థలో చేరి ఒక వ్యక్తి వికాసం సర్టిఫైడ్ అండ్ ట్రైనర్గా తరఫీదు పొంది నగరపాలక సంస్థ పాఠశాల విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు సెనేటర్ శామ్యూల్ తెలిపారు. కాకినాడ సాలిపేటలో గల గర్ల్స్ హై స్కూల్లో ఇంపాక్ట్ సంస్థ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం పుష్పగిరి అధ్యక్షత వహించగా ఇంపాక్ట్ ట్రైనర్ సెనేటరీ శామ్యూల్ ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సెనేటరీ శామ్యూల్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆకాంక్ష ఆదేశాల ప్రకారంగా కాకినాడలో నేను ఇక్కడ 36 సంవత్సరాలు మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగం చేసి రెవెన్యూ ఆఫీసర్గా నేను పదవి విరమణ పొందిన తర్వాత ఇంపాక్ట్ ఫౌండేషన్లో నేను తర్బీదు పొంది నా నగరానికి, నా పాఠశాలకు, అందులో చదువుతున్న విద్యార్థులకు మంచి మోటివేషన్ కల్పించి మా మున్సిపల్ కార్పొరేషన్ విద్యార్థులందరూ రాబోయే పరీక్షల్లో 100% విజయం సాధించి ఉన్నతమైన శిఖరాలు అందుకోవాలని వారిని మోటివేట్ చేయడానికి మోటివేషనల్ స్పీకర్గా, సర్టిఫైడ్ ట్రైనర్గా ఈరోజు ఈ 2వ రోజు సాలిపేట మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ నందు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. కాకినాడ ఎన్ఎఫ్సీ రోడ్లో గల భక్తిరస సంగీత సంస్థ సత్కళ వాహినిలో 3 రోజుల పాటు నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ముగిశాయి.
మూడో రోజు ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. సాయంత్రం సంక్రాంతి మంజరి సంగీత కళాశాల విద్యార్థులచే ప్రిన్సిపల్ పావని గురువర్యులు కూచి భాస్కర్ రామం సారథ్యంలో సత్కళావాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముగింపు సందర్భంగా సంగీత కార్యక్రమంలో పాల్గొన్న సంగీత పాఠశాల చిన్నారులకు సత్కళావాహిని సభ్యులచే బహుమతి ప్రదాన ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణమాచార్యులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో తురగా సూర్యరావు, డాక్టర్ గరికపర్తి నమశివాయ, నాగమణి, కాకి నాగమణి, కుంజికా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి చాలీసా వంటి కార్యక్రమాలు అత్యంత వైభవంగా చేసిన పాటు హనుమాన్ చాలీసా విజ్ఞానం కూడా నిర్వహించి సత్కళావాహిని నిర్వహిస్తున్న మంజరి సంగీత కళాశాల కూడా ఒక దృక్పథంతో ముందరికి తీసుకెళ్ళి దాదాపుగా 200 మంది పిల్లలకు పాటలు పోటీలు మరి విద్య నైపుణ్యతలు సంగీత ఇతర కళాత్మక రంగాల్లో మనం తయారు చేస్తూ ముఖ్యంగా పర్యావరణం మీద కూడా కొన్ని మంచి గీతాలు దేశానికి అందిస్తూ మేము పుష్పించలేమండి. ఈ 3 రోజుల కార్యక్రమాలు కూడా 28, 29, 30 నాటితోటి మాకు ముగిసాయి. ఇక్కడ అనేక మంది భక్తులు పాల్గొనడం, విశేషమైన అన్నదానం జరిగింది. దాంతోపాటు ప్రముఖులు కొందరు ఇందులో తప్పనిసరి హాజరీ సత్కళావాహిని అభినందించున్నారు. అలాగే పట్టణ ప్రజానికి అందరూ కూడా ఈ గురు పౌర్ణమి శుభాకాంక్షలు, శుభాశిక్షలు అందజేస్తూ మరి త్వరలో మరిన్ని కార్యక్రమాలుగా శ్రావణ మాసం రావడం సందర్భంలో మరి కొన్ని ఊళ్ళల్లో, కొన్ని ఇళ్లలో భక్తి కార్యక్రమాలు, హనుమాన్ చాలీసాలు, అలాగే 9వ తారీఖున ఆగస్టు ఈ యొక్క సత్కళావాహిని కళావేశమైన సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని జరపడం జరుగుతుంది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు అనేక కార్యక్రమాల్లో సత్కళావాహిని మరి కార్యక్రమం అందరూ కూడా సంగీతపరంగా, ఆధ్యాత్మికపరంగా, కళాత్మకంగా అందరినీ ఆహ్వానిస్తూ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. అలయన్స్ క్లబ్ వివేకానంద ఆధ్వర్యంలో చిన్నారుల్లో ప్రకృతి పట్ల అవగాహన పెంపొందించేందుకు వారికి చిత్రలేఖనం పోటీలు నిర్వహించడం అభినందనీయమని అలయన్స్ క్లబ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాస్ పేర్కొన్నారు. అలయన్స్ వివేకానంద క్లబ్ ఆధ్వర్యంలో శాంతినగర్లో శ్రీరామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ప్రకృతి స్ఫూర్తితో మన భవిష్యత్తు వాతావరణం కోసం అనే అంశంపై గ్రీన్ పోస్టర్ చిత్రలేఖనం పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ వనం శ్రీనివాసరావు ఇచ్చేసి పోటీలో పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు తెలియజేసి పోటీలో జిల్లా స్థాయిలో ప్రథమ 5,000, ద్వితీయ 3,000, తృతీయ 2,000 ఉంటుందని మరియు వీరు ఇంటర్నేషనల్లో కాంపిటీషన్కు అర్హత సాధిస్తారని, ఇంటర్నేషనల్లో ప్రథమ 50,000, ద్వితీయ 25,000, తృతీయ 15,000, కన్సలేషన్ 5,000 మరియు సర్టిఫికెట్లు అందజేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ఎక్స్టెన్షన్ చైర్మన్, డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ కె సతీష్, క్లబ్ ప్రెసిడెంట్ వి వెంకటేష్, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కొమ్మన తాతారావు, ఎల్ఎంఎఫ్ క్లబ్ సభ్యులు, డిస్ట్రిక్ట్ అడ్మిన్ సెక్రటరీ బాలత్రిపుర సుందరి, జోన్ చైర్మన్ ఎం వికాస్, బి గోపిరెడ్డి, క్లబ్ మాజీ సెక్రటరీ ఎన్ నగేష్, స్కూల్ హెచ్ఎం ఉమామహేశ్వరరావు, టీచర్లు సుకన్య, పరిమళ మొదలగు వారు పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా కాకినాడ గాంధీనగర్ పార్క్ లో యోగా గురువర్యులు సురేష్ యోగా టీం సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోణాల కృష్ణ, తోకల ప్రసాద్, ఆంజనేయులు, గాంధీ, రమణ, శివ, బల్లా వెంకట్, సత్య నాయుడు తదితరుల సారథ్యంలో కాకినాడ గాంధీనగర్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. యోగా సభ్యులు, వాకర్స్, జిమ్, షటిల్ పాల్గొని వ్యక్తులు మాట్లాడుతూ సురేష్ అందరినీ కులమత భేదాలు లేకుండా కలిసిమెలిసి నిబద్ధత, అందరి ఆరోగ్యవంతమైన జీవితం సంకల్పం సలహాలు ఎంతో కృషి చేస్తూ అవి ఎంతో ఉపయోగపడ్డాయని, ఆరోగ్యంగా ఉంటున్నామని కొనియాడారు. ఈ కార్యక్రమం అంతా కృష్ణ, తోకల ప్రసాద్ చక్కగా నిర్వహించారు. పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ బీజేపీ పరివారాన్ని అంధబంధుగా వ్యాఖ్యానించడం ఆయనకున్న పిచ్చితనానికి నిదర్శనమని, బీజేపీ పైన, ప్రధానమంత్రి మోడీ పైన ఇటువంటి పిచ్చి ప్రేలాపనలు పేలితే ప్రజలు ఆయన పార్టీని మరింత దూరం పెడతారని బీజేపీ పిఠాపురం సీనియర్ నాయకులు గందికొండలరావు, దాట్ల సూర్యనారాయణరాజు అన్నారు. పిఠాపురంలో వారు మీడియాతో మాట్లాడారు. మీరు ఒక కొఠారిని పెట్టుకుని జనాలు సమస్యలు తెలియకుండా ఆ కొఠారితో ఒక కుటుంబ పాలన నడపడం వల్ల ఈరోజు కాంగ్రెస్కి ఏ రకమైన పరిస్థితి పట్టిందో మీరు చూసే ఉంటారు. ఇదే రకమైన పోకడలు పోతే మీరు ఒక పిచ్చివాళ్ళగా పార్లమెంట్లో ప్రేలాపనలు చేస్తే జనాల్ని ఇంకా దూరంగా పెడతారు మిమ్మల్ని. భవిష్యత్తులో కర్ణాటక పోద్ది, తెలంగాణ పోద్ది. మీరు ఇప్పటికన్నా ఈ ప్రజాస్వామ్యం గురించి తెలుసుకుని, ఈ భారత సంస్కృతి గురించి తెలుసుకుని ప్రవర్తిస్తే ఆ ప్రతిపక్ష స్థానంలో అన్న ఉంటారు. మీ టైంలో ఎన్నిసార్లు పేపర్ లీక్ అవ్వలేదు. మీరు ఏవో పిల్లెట్లు తగిలిని లాఠీ చార్జ్ చేశారంటున్నారు. ఒక పార్లమెంట్ ముట్టడంటే లాఠీ చార్జ్ జరగదా మీకు తెలీదా? ఇక ఈ కాక్రోచ్ జనతా పార్టీ
ఈ వ్యవస్థాపకులు మాట్లాడుతూ మరింత మోడీని దింపేంత ఉద్యమం చేస్తాం అని చెప్తున్నారు. ఉద్యమకారుల మీద కేసులు పెడుతున్నారు అని చెప్తున్నారు. 2500 మంది రౌడీ షీటర్లని మీరు తీసుకొచ్చి మర్డర్ కేసులో ఉన్న వాళ్ళు అది తీసుకొచ్చి మీరు ఉద్యమం నడిపి మోడల్స్ని తీసుకొచ్చి డ్యాన్సులు కడుతూ మీరు ఉద్యమాన్ని 36 రోజుల పాటు ఏ విధంగా జరిపారో ప్రజలు గమనించారు. నీట్ పేపర్ లీక్ అయిందని ఉద్యమం చేసి ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన్ని రాజీనామా చేయాలని అన్నారో, ఏదైతే అపోజిషన్ పార్టీ నాయకులు పరిపాలిస్తున్న పంజాబ్ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ, అక్కడ ఫార్మసీ పేపర్ లీక్ అయింది. దాని గురించి మాట్లాడరే. ఇప్పుడు కేంద్రంలో బీజేపీలో అధికారంలో ఉందని బీజేపీ అధికారం నుంచి కిందకి దింపాలని ఈ పేపర్ లీక్ ఉద్యమంతో అరాచకం సృష్టించి సిజేపీ పార్టీ అంతా మాకు రాజకీయ పార్టీతో సంబంధాలు లేదు. ఎవరైతే సిజేపీ పార్టీ చీఫ్ ఉన్నాడో అభిషేక్ దీప్తి మాకు రాజకీయ పార్టీతో సంబంధాలు లేవు అని ఉద్యమం చేస్తాం. కానీ మీ రాజకీయ పార్టీలు సమాజ్వాదీ పార్టీ అందులో ఉంది, కాంగ్రెస్ పార్టీ అందులో ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ అందులో ఉంది, రామన్ అనే యూపీలో ఒక ఎంపీ ఉన్నాడు ఆయన కూడా అందులో ఉన్నాడు. ఇటువంటి దేశ అరాచకం కోసం నిరంతరం పాటుపడుతున్న ఇటువంటి నాయకులను ఉద్యమంలో దింపి ఏం చేద్దామని బంగ్లాదేశ్ చేస్తారా, శ్రీలంకని చేస్తారా ఏంటి? ఈ ఉద్యమాలు దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం మీరు చేస్తున్నారా? దేశ భవిష్యత్తు కోసం ఆలోచించే ప్రధానమంత్రిని మీరు ఏమీ చేయలేరు. మోడీ గారి నేతృత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది. మీరు ఈ మోడీ గారిని ఏం చేయలేరు. మీరు అరాచక శక్తులతో ఉద్యమాలు నడిపితే అది దేశానికి నష్టం అని మీరు గుర్తించి ఉద్యమాలు చేయాలి. ఇక మీదటైనా ఆలోచించి దేశ భవిష్యత్తు కోసం పాటుపడుతున్న భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మోడీ గారికి భారతదేశ ప్రజలందరూ సహకరిస్తారని ఈ ఉద్యమానికి నీరు కార్చి ఇక మీద ఉద్యమాలు చేస్తే తక్షణ కర్తవ్య యాక్షన్ తీసుకుంటారని సెంట్రల్ గవర్నమెంట్ అమిత్ షా గారు అన్నారు. ఈ ఉద్యమాల్ని అప్రజాస్వామికంగా చేసి ఉద్యమాల్ని ప్రజలు కూడా చూస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేయడండి. ప్రజాస్వామిక పద్ధతిగా ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. విద్యాంజలి పాఠశాలలో నిర్వహిస్తున్న ఇన్స్పిరేషన్ వీక్ 2026 కార్యక్రమంలో భాగంగా ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ సూర్యకిరణ్ సరాది హోమియోపతిని అర్థం చేసుకుంటూ ఆరోగ్య సంరక్షణలో ఒక విజ్ఞాన యాత్ర అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. హోమియోపతి వైద్య విధానం, ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాధుల నివారణ, సహజ చికిత్సల ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు సరళంగా వివరించారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం సెక్రటరీ వి సంధ్య, అకాడమిక్ డైరెక్టర్ ఎం జయబాబు, ప్రిన్సిపల్ పి ఫణీశ్వరి, డాక్టర్ సూర్యకిరణ్ సలాదిని ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఆషాఢమాసం సందర్భంగా శ్రవణ నక్షత్రం రోజున శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక గుడారిగుంట జర్నలిస్ట్ కాలనీలో వేంచేసిన శ్రీ రమ సహిత సత్యదేవ మందిర ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సహిత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి నెలవారీ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుపతి నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక గజమాలతో స్వామివారిని అలంకరించడం చూసి భక్తులు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా వేద పండితులు యాతగిరి మధ్వేష్ మాట్లాడుతూ ప్రతి నెల శ్రావణ నక్షత్రం రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తుల సహకారంతో జరుపుదల్చామని చెప్పారు. భక్తులే స్వయంగా ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారి సేవ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఏ విధంగా కళ్యాణోత్సవం జరుగుతుందో అదేవిధంగా శాస్త్రోక్తంగా ఇక్కడ కూడా జరిపిస్తున్నామని భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పూర్తిగా పొందాల్సిందని కోరారు. కార్యక్రమంలో గోదావరి ఎరువుల కర్మాగార విశ్రాంతాధికారి జాగిర్దార్ ప్రేమ్ కుమార్, ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ కోటి గోపి భక్తులు పాల్గొన్నారు. శ్రవణ నక్షత్ర వెంకటేశ్వర వారి నక్షత్ర సందర్భంగా నెలకొకసారి శ్రీనివాస కళ్యాణం జరిపించాలన్న సంకల్పంతో ఈ నెల ఈరోజు ఇక్కడ రమాసహిత సత్యనారాయణ స్వామి మందిరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి లక్ష్మి మరియు శ్రీదేవి భూదేవి సహిత స్వామివారి కళ్యాణము చాలా చక్కగా నిర్వహించారు. ఇలానే దినదిన ప్రవర్ధమానంగా ఉంటూ అందరి మేలు గురించి అందరికీ రక్ష కలగాలని చెప్పి ఇలా కళ్యాణాలు పూజలు చేయిస్తూ ఉంటారని మాకు నక్షత్రం అత్యంత విశిష్టమైనటువంటిది. ఎందుకంటే తొలి ఏకాదశి స్వామివారు శయనం అవుతారు. ఆ రోజున ఆ మాసము సందర్భంగా విష్ణు మాసం అవుతాము కాబట్టి ఈ రోజున శ్రీనివాస స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని స్థానిక గొడారిగుంట సత్యదేవ మందిరం నందు మహాస్వాముల వారి యొక్క అమృత హస్తములతో ఆ యొక్క పంచలోహ ప్రతిమాలకి అనుష్ఠానం చేసి మా యొక్క స్వామివారి మందిరానికి తెచ్చి ఈ అధిక మాసంలో 30 రోజులు కూడా కళ్యాణం చేయించడం జరిగినది. అలాగే ఈ ఆషాఢ మాస శ్రవణ నక్షత్రం రోజున భక్తులందరి యొక్క ప్రోత్సాహంతో మా గురువులైనటువంటి వారు శ్రీ 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 1008 సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారి యొక్క
ఆశీర్వాదంతో అలాగే అనుగ్రహంతో వారి యొక్క సన్మార్గంలో నడుస్తూ మేము ఇటువంటి దైవ కార్యక్రమాలు వీళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో చేయడము జరుగుతుంది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏలేరు డెల్టా రైతాంగ రక్షణే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మకాయల రామనాయుడు స్పష్టం. రెవెన్యూ యంత్రాంగం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సూచన. డిఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలి. జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్కు వినతి పత్రం అందజేసిన వైసీపీ నేతలు. శ్రామిక మహిళలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన వర్కర్స్ ఆందోళన. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.